ఆంధ్రప్రదేశ్లో బీసీల సంఖ్య తక్కువ ఉందని చూపించి మన కళ్ళు కప్పి ప్రయత్నం చేస్తున్నారు. మనది అశేష సంఖ్యాబలం ఉంది. మన సంఖ్యాబలం కనుక ఒక్కసారి కనుక బయటకు వస్తే రాజకీయ పార్టీలు ఈ రోజు ఎవరైతే మేము అగ్రవర్ణాలు గొప్ప వాళ్ళము మేము శాసిస్తామనే వాళ్ళందరూ కూడా రేపు మనల్ని అడిగే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కులగణన జరపకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీలందరికీ కూడా 50% జనాభా ఉన్న మనందరికీ కనీసం 44% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేని పరిస్థితుల్లో ఉంది. ఇవన్నీ కూడా మనకు జరుగుతున్న ద్రోహాలు. మనల్ని మనం చేసే కూలి పనులకు కుల వృత్తులకు మనల్ని రాజ్యాధికారానికి దూరం చేయాలని, ఉద్యోగాలకు దూరం చేయాలని, పేదరికంలో మగ్గిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఇవన్నీ చేపడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా ఈ రోజు చేపట్టిన ఈ బీసీవై సింహగర్జన ఏదైతే ఉందో అది అన్న తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన చరిత్ర. దీన్ని భిన్నం చేయడం కోసం అనేక మంది పార్టీలు అనేక మంది నాయకులు కుట్రబన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గక తల వంచక మీరంతా ఇక్కడికి లక్షలాది మందిగా రావటం ఉంది. అదే మన బాడే రామచంద్ర యాదవ్ అన్న మీద మనందరం చూపించేటువంటి గౌరవం. అదే మనందరం రేపు అన్నని రాజ్యాధికారం చూపించే విధంగా మన హక్కు.